హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా శ్రీధర్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇది తెలంగాణ స్టేట్ సెక్రటరియట్ అంటారు. మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తానంటే అసలు మనం దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత పట్టింది, ఏ ఇయర్లో చేశారు, ఎప్పుడు ఓపెన్ అయిందని చెప్తాను. దీనిని కన్స్ట్రక్షన్ జనవరి 2021లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది మే 1 2023లో ఓపెన్ అయింది. దీని కాస్ట్ వచ్చేసి 616 crores అయిందండి. 616 crores అయింది. దీని హైట్ వచ్చేసేసి 265 feet ఉంటుంది, అంటే 81 meters ఉంటుంది. దీని సైజ్ వచ్చేసేసి 27.9 acres ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రూమ్స్ వచ్చేసేసి 635 ఉంటాయండి. పార్కింగ్ కి మనం 560 కార్స్ పార్కింగ్ ప్లేస్ ఉంది. అలాగే 700 2-wheelers ఉంది. అలాగే మనం చూసుకుంటే కాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అగ్రికల్చర్ వచ్చేసి యానిమల్, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్. ఇది వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్మారకం అండి. అలాగే మనం దగ్గరలో ఏమేమి ప్లేస్ చూడొచ్చు అంటే మనం సెక్రటరీకి వచ్చిన తర్వాత బిర్లా మందిర్ చూడొచ్చు, బుద్ధ స్టాట్యూ చూడొచ్చు, లూమినీ పార్క్ చూడొచ్చు, అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ చూడొచ్చు, అలాగే మనం ట్యాంక్ బండ్ కూడా చూడొచ్చండి. అలాగే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 feet టాల్ స్టాట్యూ చూడొచ్చు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తే బాగుంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ఆపోజిట్ లో ఇక్కడ సైడ్ కి వెళ్తే అక్కడ మనకి లూమినీ పార్క్ ఉంది. లోపలికి వెళ్ళొచ్చు. మనకి ఫ్రీ కాస్ట్ అంటే అడల్ట్స్ కి 20 rupees, చిల్డ్రన్ కి వచ్చేసి 10 rupees తీసుకుంటారు. ఇదిగో ఇదే లోపలికి వెళ్ళొచ్చు మనం. సో ఒకసారి చూస్తే బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ నైట్ వెళ్ళడం మనకు కుదరదు కాబట్టి సో నేనైతే డే టైంలో రికార్డ్ చేశాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. అలాగే నేను అంబేద్కర్ స్టాట్యూ, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా పెట్టానండి. వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.